ఓం నమో నారాయణ. నది ప్రజల్ని విడిచిపోయి వెళ్ళిపోలేదు. నది ప్రజల్ని విడిచిపోలేదు. భాష దేశాన్ని దాటిపోలేదు. నేను మన నేలను విడిచి పారిపోలేదు. పగా ప్రతీకార రాజకీయాలు ఉండవు. ద్వేషించం. చాలా మర్యాదగా వినమ్రతతోటి ఉన్నాం. దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు, కించపరిచారు, అవమానం చేశారు. చాలా అవమానాలు పొందాం, పరాభావాలు చెందాం. ఏ రోజు పల్లెత్తు మాటల్లా. ఏ ఏడు కొండల వాడైతే, ఏ కలియుగ దైవం ఆయనకి కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం? మాట్లాడకుండా ఎందుకుంటాం? నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా తల్లి పాదాల సాక్షిగా, వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా. కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈ రోజున. ధర్మో రక్షతి రక్షితః. ఈ రోజున నాకు అన్యాయం జరిగింది, నేను బయటికి రాలా. అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తూనే ఉన్నారు, భరిస్తూనే ఉన్నాం. కల్తీ ప్రసాదాలు పెట్టారు. ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను. అపచారం జరుగుతోంది, సరిదిద్దుకోండి అని చెప్పాను. విన్లా. 11 సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాల.